హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కర్ణాటక్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలను చూద్దాం. ముందుగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలోని ప్రధాన అంశాలని చూద్దాం. ఈనాడులో రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం, హంద్రీనీవా జలాలకు హారతిస్తున్న సీఎం చంద్రబాబు మరియు నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడుతో పాటు మిగతా ఎమ్మెల్యేలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. 100 రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం, అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తాం. ఆగస్టు 15 నుండి వాట్సాప్ గవర్నెన్స్లో 700 సేవలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. హంద్రీనీవాకు నీరు వదిలి జలహారతి. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని, సీమలోని ప్రతి ఎకరాను నీళ్లు ఇవ్వడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడ నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాల్లోని హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా సుజల స్రవంతి పంపింగ్ స్టేషన్ నుంచి ఆయన గురువారం నీటి విడుదల చేసి జలహారతి ఇచ్చారు. ఆ దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్, అక్రమ మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు. కేసును మళ్లీ విచారించండి, ఇరుపక్షాల వాదనలు విన్నాకే తుది ఉత్తర్వులు ఇవ్వండి. హైకోర్టుకు సుప్రీం ఆదేశం. ఇలాంటి విచారణ గురించి ఎప్పుడు వినలేదని వ్యాఖ్య. అక్రమ మైనింగ్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైన వార్తని ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు. దానికి సంబంధించి ఏపీ హైకోర్టు మే 29న జారీ చేసిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కౌంటర్ దాఖలు చేస్తామని తాము చెప్పినా పట్టించుకోకుండా ఆ రోజు కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్న ఏపీ ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ఇది మైనింగ్ కేసుకు సంబంధించింది. నెక్స్ట్, ఎలా దరఖాస్తు అలా అనుమతులు. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం సులువే. స్వీయ ధృవీకరణ పథకంతో పేద మధ్యతరగతికి అనేక వెసులుబాట్లు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం ఇక లేదు. ఇల్లు, భవనాలు నిర్మించుకోవాలని వారి కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్వీయ ధృవీకరణ పథకం కింద వెంటనే అనుమతులు లభించనున్నాయి. దరఖాస్తును అప్లోడ్ చేయడమే తడవుగా అనుమతులు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అనే వార్తను హైలైట్ చేయడం జరిగింది. మార్కెట్ కమిటీ పీఠాలపై మహిళా మౌనులు. 66 చైర్మన్ పోస్టుల ప్రకటన, వాటిలో 35 అతివలకే. మొత్తంగా తెదేపాకు 52, జనసేనకు 10, భాజపాకు 4. రాష్ట్ర వ్యాప్తంగా 66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వీటిలో మహిళలకు పెద్దపీట వేసింది. వారికి 35 చైర్పర్సన్ పోస్టులను కేటాయించిందనే వార్తని మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో 17 మంది బీసీలకు, 10 మంది ఎస్సీలకు, 5 ఎస్టీలకు, 5 మైనారిటీలకు అవకాశం ఇచ్చింది. ఓకే, ఈ వార్తను మనం చూడవచ్చు ఇక్కడ. మరియు చిన్న పరిశ్రమలు చిగురించాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్సీలు కీలకం. ఇతర రాష్ట్రాల్లోని మేలైన విధానాలు అనుసరించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి టాస్క్ ఫోర్స్ కమిటీ సూచన. ఓకే, దీనికి సంబంధించిన వార్త. ఇవి ఈనాడులోని ప్రధానాంశంగా పేర్కొన్న వార్తలు. మరి ఇప్పుడు సాక్షిని పరిశీలిద్దాం. కరువైన కూటమి చేయుత, బలిపీఠంపై అన్నదాత. ఏడాది పాలనలో 250 మందికి పైగా రైతుల బలవన్మరణం. ఈ వార్తను హైలైట్గా చేశారు. ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం. అందని పెట్టుబడి సాయం, అదునుకు దొరకని విత్తనాలు, ఎరువులు.
ఓకే. నగరి టీడీపీ ఎమ్మెల్యే నోటి దురద. మాజీ మంత్రి ఆర్కే రోజాపై అసభ్యకర వార్తల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ మెసేజ్లు వంతపాడుతూ ఐటీడీపీ దుష్ప్రచారం. ఈ వార్తని మనం ఇక్కడ చూడవచ్చు. ఇరాక్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం, 60 మందికి పైగా సజీవ దహనం. కుట్ నగరంలో మంటల్లో కాలిపోతున్న షాపింగ్ మాల్ భవనం. కాళ్ళు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. తను చంపేస్తున్నారని టీడీపీ నేతకు రాయుడు మెసేజ్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం బాధాకరం. ఏపీకి బదిలీ చేస్తే కేసు నీరు గారిపోతుంది. కన్నీరు మున్నీరవుతున్న రాయుడు అమ్మమ్మ సోదరి. మీడియాతో మాట్లాడుతున్న రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ. ఈ శ్రీకాళహస్తికి సంబంధించిన రాయుడు మర్డర్ కేసు సంబంధించి ఈ వార్తను సాక్షిలో ప్రధానాంశంగా రాయడం గమనించవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్లో యువతోత్సాహం. జాతీయ స్థాయిని మించి ఏపీ యువత సామర్థ్యం. 88.8%. కేరళ తొలి స్థానంలో ఉండగా 88.4 స్థానం తెలంగాణ రెండో స్థానం, మూడో స్థానంలో ఏపీ. ముఖ్యంగా 15 నుంచి 24 సంవత్సరాల యువకులు సమగ్ర మాడ్యులర్ సర్వే నిర్వహించింది ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం హంద్రీ నీవాపై చంద్రనాటకం. మాల్యాలలో హంద్రీ నీవా మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన చంద్రబాబు. హంద్రీ నీవా పథకాన్ని తానే చేపట్టి తానే పూర్తి చేశా అంటూ రైతులు ఎదుటే పచ్చి అబద్ధాలు పలికిన సీఎం. ఈ వార్తని మనం సాక్షిలో చూడవచ్చు. భయపెట్టి బెదిరించి మా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తావా అంటూ పొగాకు రైతుపై పచ్చి బ్యాచ్ కన్నెరా. పచ్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అతని అంచెలు బరితెగింపు. ఓకే, ఈ వార్తను చూడవచ్చు. గడువు ముగిసిన బదిలీలు మామూలే. వ్యవసాయ శాఖలో కొనసాగుతున్న బదిలీలు. ఓకే, అంగట్లో అంగన్వాడీ పోస్టు. ఓకే, దళిత మహిళకు అన్యాయం చేసి అనకాపల్లి తిమ్మరాజుపేట అంగన్వాడీ పోస్టును యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సతీష్ కుమార్ 4 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు గుప్పమున్నాయి. దీనిపై విచారణ నిర్వహించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత మహిళ నిరాహార దీక్ష చేసింది. ఈ వార్తను కూడా ప్రధానాంశంగా పేర్కొన్నారు. ఓకే, ఇవండి సాక్షికి సంబంధించిన వార్తలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి సంబంధించిన బీహార్లో ఉచిత విద్యుత్ పథకం. గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకు ఉచితం. సీఎం నితీష్ కుమార్ వెల్లడి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోటాపోటీ హామీలు. తాము అధికారంలో వస్తే నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఇప్పటికే ఆర్జేడీ హామీ. ఇది ఉచిత విద్యుత్ పథకం గురించి ఆంధ్రజ్యోతిలో ప్రధానాంశంగా పేర్కొన్నారు. నీళ్లపై గొడవలొద్దు, 2 రాష్ట్రాలు బాగుండాలి, ఇచ్చిపుచ్చుకుందాం చంద్రబాబు. హంద్రీ నీవా కాలువకు నీటిని విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు. పక్కన మంత్రులు నిమ్మల, పయ్యావుల, ఎంపీ శబరి. మల్యాల నుంచి హంద్రీ నీవాకు నీటి విడుదల. గోదావరి జలాలు వాడుకోమని తెలంగాణకు చెప్పాలి. ఓకే, సీమ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. హంద్రీ నీవా కాలువతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు. భవిష్యత్తులో శ్రీశైలం నుంచి తిరుమల వరకు కృష్ణా జలాలు. సీమ ప్రాజెక్టులకు 12,000 కోట్లకు ఖర్చు పెట్టిన ఘనత టీడీపీదే అంటూ ఈ వార్త ప్రధానాంశంగా పేర్కొనడం జరిగింది. మరోసారి వంశీకి సుప్రీం షాక్. జస్టిస్ హరినాథ్ ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉత్తర్వులను పక్కన పెట్టిన కోర్టు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండానే ఆదేశాలు ఎలా ఇస్తారని ప్రశ్నించిన బెంచ్. పీటీ వారెంట్స్ గురించి ఏదో అనబోగా వంశీ తరపున న్యాయవాదిపై ఆగ్రహం. ప్రభుత్వ వాదనలు సమగ్రంగా విని తీర్పునివ్వాలని హైకోర్టుకు ఆదేశాలు. 4 వారాల్లోగా విచారణ ముగించాలని స్పష్టీకరణ. మమ్మల్ని మాఫియా గ్యాంగులతో పోలుస్తారా? మీడియాతో మాట్లాడుతున్న జనకుల శ్రీనివాసరావు. డిఐజీని డాన్ అంటారా? డీజీపీని టార్గెట్ చేస్తారా? జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే గొట్టలు పెట్టు అంటూ జగన్కు సంఘం అధ్యక్షుడు జనకుల స్పష్టీకరణ. ఈ వార్తను చూడవచ్చు. చినుకు లేక చింత. ఎండుతున్న పంటలు, ఆందోళనల రైతులు. మందకొడిగా ఋతుపవనాలు, చాలీ చాలని వర్షాలు.
లోటు వర్షపాతంతో అన్నదాత విలువెల తడులకు నోచుకొని మెట్టపైరు. జూన్ 1 నుంచి జూలై 16 వరకు కురిసిన వర్షం 107.7 మిల్లీమీటర్లే. మొత్తంగా 37.5% వానలోటు, 7.20 లక్షల హెక్టార్ల సాగు. ఇప్పటికైనా విస్తారంగా కురిస్తే సాగు పుంజుకునే అవకాశం. ఓకే. నేడు రేపు భారీ వర్షాలు 23 వరకు కొనసాగే అవకాశం, పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం. ఓకే, ఈ వార్తను మనం గమనించవచ్చు. దుబాయ్ బంధం నిజమే, తెలంగాణ ట్యాపింగ్ నిందితుడి ప్లాట్లలోనూ స్కామ్ దొంగల నియామకం. ఓకే, దుబాయ్ నిందితులు ఉన్న టవర్ ఇది. ఓకే. ఫడ్నవీస్తో ఉద్ధవ్ భేటీ, అధికార పక్షం వైపు రావాలని ఆహ్వానించిన మరుసటి రోజే సమావేశం. బీజేపీతో శివసేన మళ్లీ దోస్తీన, మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ. సైబర్ నేరగాళ్లకు చెక్, ఆన్లైన్ మోసాలకు కట్టడికి సైబర్ వింగ్, ఆకే రవికృష్ణ. మరో విడత నామినేటెడ్ పదవులు 66 ఏఎంసీలకు చైర్మన్ల ఖరారు. 53 టీడీపీ, 9 జనసేన, 4 బీజేపీ. ఇవి ముఖ్యంగా ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతికి సంబంధించిన ప్రధాన అంశాలు. ఓకే.